కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో పలు విత్తనాల షాపుల ముందు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పొద్దున వచ్చిన ఇప్పటిదాకా ఒక పారి సుఖ దొరకలేదు లైన్. ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా దుకాణం బంద్ చేస్తాడా, దొరుకుతాయా దొరకదే. 10-12 అయింది, ఇప్పటిదాకా దొరకలేదు. పొలం దుక్కి అయింది, అంత అయింది, ఏరుడు అయింది, మొత్తం అయింది. పెట్టుకున్నాడు వర్షం పడితే. ముందు మించి ఉండే, ఇప్పుడు వేరే తీరైంది. ఏమి లైన్ నిలబడ్డాము, ఇక దొరికిన గ్యారెంటీ లేదు. ఇక పొద్దున 6-7కి వచ్చి కొంచెం అయినా రాలి కొంచెం అయినా రాలి ఇంత లైన్ అయిపోయింది. ఇదే ఇక బాధకు. ఇంతకుముందు బంగారం లెక్క ఉంటుండే, ఇప్పుడు పరిస్థితి 2-3 ఏళ్ళ ఇది రాశి విత్తనాలు దొరుకుతలేవు. రాశి అన్ని కాల రాశి ఒక 2 అన్ని తీసుకుంటామని వచ్చినాం. మరి ఏమంటున్నాను, లైన్ నిలబెట్టి కొంచెం అయితే దొరుకుతాయి, లేకుండా దొరుకుతాయి. గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుంటే 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. డిమాండ్ ఏం సార్, మాకేం రైతులకేం కావాల్సింది అన్నీ అందుబాటులో ఉంటాయి, అన్ని సకాలంలో చెల్లిస్తే మాకేం ఇబ్బందులు ఉండవు. రైతులకు కావాల్సింది ఏముంటుంది సార్, రైతులకు కావాల్సింది ఏముంటుంది, అందుబాటులో ఎరువులు విత్తనాలు, అంతే తప్పితే వేరేది ఆశించేది ఏముంటుంది ప్రభుత్వం నుంచి. అది చేస్తలేదు, అందుకొరకే కదా ఇప్పుడు మీరు మీడియా ద్వారా కానీ ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేయాలి.